ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఆగస్టు 6వ తేదీ పూర్తి జాతక ఫలితాల వివరణ. వాళ్ళ పేర్లతో సహా ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి ప్రతి విషయము కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీ జీవితాల మీద ప్రభావం చూపించే విషయాలు అంటే అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ప్రత్యేకంగా మీ చేతులు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురువు గారు విజయరాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం కడగలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడ సమస్యలు, హస్తగదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. గుప్త నిధులు, తాంత్రిక ప్రయోజనాలు కూడా చేయబడును. అలాగే ఈ గురువు గారు మేము ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే జాతకమనే చెప్పండి. ముఖం చూసి చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకమనే చెప్పండి. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరే సమస్యలతో బాధపడుతున్న సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారు. పడింది అంటే గనక అది నిజంగా మీ కష్టాలను పోగొట్టడానికి మాత్రమే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పేసి మీరు ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షిగా మీరు నమ్మినటువంటి, ఎందుకంటే ఇక మీపై యొక్క బాధలు అనేవి అంటే మీరు చేసేటటువంటి పొరపాట్లు ఎక్కడి నుంచి కూడా జరుగుతుంది, అసలు ఈ సమస్యలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ మానసిక ఒత్తిడి ఏంటి, అసలు ఏంటి, మన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, అచ్చంగా పుట్టింది బాధలకైనా కష్టాలకైనా గొడ్డ చాకిరీ చేయడానికైనా అని చెప్పేసి మీలో ఎంతో సమాధానం లేనటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సమాధానం అనేది ఈ వీడియోలో వివరించబడుతుంది. అలాగే ఈ పని కట్టుకుని శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మీద మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకుంటూ మిమ్మల్ని మళ్ళీ తర్వాత శత్రువులుగా చూసేటటువంటి మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు కూడా మీరు గమనించకపోతే కూడా మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అందులో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏంటంటే ఏకంగా మీ చేత కాళ్ళే పట్టించుకోవాలని చూస్తున్నారు. వారు అసలు ఎందుకు మీ చేత వారి కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు, అసలు ఎందుకు వారు మీ మీద కక్ష కట్టారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవేమి మేము కల్పితంగా అయితే చెప్పింది కాదండి. మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు జరగబోయే విషయాలు మేము కొన్ని తెలుసుకుని మీకైతే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మేమేం కల్పితంగా చెప్పాము అని మాత్రం మీరు అనుకోకండి. మీకు జరగబోయే విషయాలే మేము చెప్పడానికి అయితే ఉన్నాము. కాబట్టి వాళ్ళ కాళ్ళ కాడ మిమ్మల్ని పడేసుకోవాలని చెప్పేసి వాళ్ళు గుప్పెట్లో మిమ్మల్ని పెట్టుకోవాలని, మిమ్మల్ని కీలుబొమ్మల్లాగా ఆడించాలని మీ యొక్క మనుషులో ఏదైతే ఉందో వాళ్ళకి దూరం చేసేసి వాళ్ళ సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉంటున్నారన్నమాట. కాబట్టి ఆ మనుషులు ఎవరు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సమయాన్ని ఆ పరమేశ్వరుడే మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటికే మీరు కోల్పోయింది చాలా ఉంది, ఇంకా కోల్పోవాల్సింది ఏమీ మిగలలేదు, ఇంకా కోల్పోవద్దు కూడా. కాబట్టి ఈ రాశి వారు ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందిలే ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే అని చెప్పేసి మాత్రం తేలికగా తీసి పాడేయవద్దు. మీరు ఈ వీడియోని విన్న తరువాత అసలు నిజాలేమిటో మీకే అర్థమవుతుంది. అర్థమని ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలు మీకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వీడియోని కొంతమంది ఈ రాశి వారికి రీచ్ అయ్యేలాగా లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అన్నమాట. అంటే ఇక్కడ ఈ రాశి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఆడుతూనే ఉంటుందన్నమాట. అంటే 1,00,000 కోట్లు స్థిరాస్తులు ఇలా ఉంటేనే డబ్బు ఉన్నట్లు కాదండి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, మన అవసరాలు మనం తీర్చుకోగలిగినటువంటి సంపాదన 6 రూపాయలు అయినా సరే మన దగ్గర ఉంటే మనం ఐశ్వర్యవంతులమే, మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఉన్నట్లే అన్నమాట. అలా ఇది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మనం ఒక అదృష్టపు రాశిగా వీరిని చెప్పుకోవచ్చు. అయితే 6 రూపాయలు అనేవి వీరికి అంత తేలికగా రాదు. ఎంత కష్టపడితేనో ఆ 6 రూపాయలు అనేవి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు నిజంగా కష్టం చేయడానికే పుట్టారన్నట్లుగా వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనం ఎవరినైనా సరే చూసినట్లయితే కూడా మీరు చూడండి చాకిరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది పని ఏదైనా సరే చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా లేకపోతే ఎవరి కిందనైనా సరే చేసేటటువంటి ఇలా ఏదైనా కానీ, ఇంట్లో పనుల విషయంలో కానీ, ఇట్లా ఏదైనా అంటే వ్యవసాయంలో కానీ ఇట్లా ఏ రకాలు చేస్తున్నా కూడా వాళ్ళకి చాకిరీ అనేది ఎక్కువగా అలవాటైపోయి కారణం
ఏంటంటే వీళ్ళకు అమాయకత్వం, వీళ్ళు మంచితనము, పక్కనోళ్ళు వీళ్ళు మీద చేసే పనులు తప్పించుకోవాల్సి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఎలాంటి బుద్ధులు అనేవి లేదండి. పని చేయదు అనేది పూర్తి చేయాలి, మనం అనుకునే వాళ్లకు సహాయపడాలి అనే చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ కుటుంబం గురించి తపనపడి ఆరాటపడే వ్యక్తులు, పక్కనోళ్ళకు సహాయం చేసే మనస్తత్వమే కూడా ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు కూడా కళ్ళా కపటం లేని మనస్తత్వం ఎవరికైనా ఉందా అంటే మాత్రం అది ఈ యొక్క రాశి వారే అని చెప్పుకోవచ్చు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహము లేదండి. బోలా మనుషులు, కుడిమిస్తే పండగ లాంటి మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, కాస్త ఎవరన్నా ప్రేమ చూపిస్తే పొంగిపోతూ ఉంటారు, మాయ మాటలకి లొంగిపోతూ ఇలాంటి మనస్తత్వం వీరి దగ్గర ఉంటుంది. అంతే మరి అన్ని విషయాల్లో ఇలాగే జరిగిందా? ఇట్లా ప్రతి విషయంలో కూడా వీరికి మాయ చేసేసి మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. అది ఎంతవరకు మాత్రమో అంతవరకే, అంతకు మించి అనేది అంటే మాత్రం వీరి కుటుంబం జోలికి వచ్చినా, వీరి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా సరే, లేదా ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, లేకపోతే బలాలను బలహీనతలను ఉపయోగించి వీరిని లొంగ తీసుకోవాలని చూసినా ఈ రాశి వారికి అలా మాత్రం ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మాట వినరు, మంచితనానికి లొంగుతారు. కాకపోతే అప్పుడప్పుడు కాస్త మాయ మాటలు కూడా వీరికి పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కాస్త ఆ ఒక్క పొరపాటును మాత్రం సరిచేసుకోండి. ఎవరు మనవాళ్ళు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు మాయ మాటలు చెప్తున్నారు, ఎవరు మనల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనల జోలికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తరువాత మనల్ని పట్టించుకోవడం లేదు, ఇలాంటివి కొన్ని విషయాలు మీరు గమనించాల్సి ఉంటుంది. మీకు ఈ బాధ అనేది ఉండదన్నమాట. జనాలకు మీకు ఒక అవకాశం లాగా మారకుండా ఉండారనమాట. అంటే ఇంట్లో మీ భార్య లేదో మీ భర్తో చెప్పేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్లతో జాగ్రత్తగా ఉండు, వాళ్లతో మిమ్మల్ని కావాలని ఉపయోగించుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసేటువంటి వారు చెప్పినప్పుడు అలాంటి మాటలు మీరు అంటే ఆ మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మీరు గమనించండి. ఎందుకంటే మన భాగస్వామి ఏది చెప్పినా కూడా మనకు మంచి కోసమే, మీ యొక్క కుటుంబం కోసమే, మీకు మంచి కోసమే చెప్తుంది. కాబట్టి అది ఆడవారైనా మీకు మగవారైనా సరే మీరు గమనించండి. ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి మాత్రం కొట్టి పాడేయవద్దు. అలాగే మీరు చేయవలసినటువంటి అన్ని విషయాలు గుడ్డిగా నమ్మండి అని కూడా మేము చెప్పడం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అపార్థం చేసుకొని చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకొని మీ మనసులో ఒక్కసారి పూర్తిగా ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి. ఇక్కడ నేను చెప్పే విషయాలు ప్రత్యేకంగా ఏమిటి అంటే గనక, మీరు కష్టపడేటటువంటి వ్యక్తులు, కష్టపడి ఏదైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం, కానీ ఇవాళ ఈ రోజును మీరు బ్రతకనివ్వండి. మీకు ఉన్నటువంటి ఏవైనా సరే, ఒక రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, పూర్తిగా మీరు రాజితం, మీకు తాత్కాలిక ఆస్తులు, తండ్రుల ఆస్తులు, పితృల ఆస్తులు, ఇలా పెద్ద వచ్చినటువంటి ఏవైనా లేదన్నమాట. ఇస్తే కాస్త ఉండడానికి కాస్త నీడనేమన్నా ఇచ్చారేమో కానీ పెద్దల యొక్క మిగిలినటువంటి మొత్తము మీ రెక్కల కష్టమే అని చెప్పుకోవచ్చు.